ప్రశాంతతకు మారుపేరు, ప్రకృతి రమణీయతకు అసలు పేరు. ప్రభుపాద స్వామీజీ ఆలోచనలకి నిలువెత్తు నిదర్శనం అదే కూర్మాగారం. నిత్యం ఆధ్యాత్మిక చింతనలతో అలరారే కూర్మ గ్రామం నేడు శ్మశాన వాతావరణాన్ని తలపిస్తోంది. ప్రతిరోజు వందలాది మంది భక్తులతో శ్రీకృష్ణుడి కీర్తనలు బోధనలతో సందడిగా ఉండే ఆ గ్రామంలోని పర్ణశాల అగ్నికి ఆహుతైంది. అనుకోకుండా జరిగిన ప్రమాదమా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేసిన విధ్వంసమా అనేది తేలాల్సి ఉంది. ఓవైపు పోలీసులు విచారణ చేపట్టారు, మరొక వైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘటనపై నేరుగా వివరాలు అడిగి తెప్పించుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా విచారణ చేయాలని, ప్రమాదంపై పలు అనుమానాలు ఉన్నాయి కాబట్టి అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని ఆదేశించారు. సనాతన ధార్మిక జీవనం కోసం ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ గ్రామం ఏర్పాటైందని, యాంత్రిక జీవన విధానాలకి భిన్నంగా మట్టి ఇళ్లలో భక్తులు నివసిస్తున్నారని, ఈ గ్రామ పునరుద్ధరణపై అధికారులు దృష్టి సాధించాలని పవన్ కళ్యాణ్ కోరారు. శ్రీకాకుళం జిల్లాలో హీర మండలం కొండల మధ్య ఉంటుంది కూర్మ గ్రామం. 2018లో ఇస్కాన్ వ్యవస్థాపకులు భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ఆదేశాలతో భక్తి వికాస్ స్వామి ఈ గ్రామ నిర్మాణానికి పూనుకున్నారు. ఆధునిక జీవనశైలికి దూరంగా పూర్తి ఆధ్యాత్మిక చింతనతో గ్రామీణ వాతావరణంలో ప్రశాంత జీవనం గడపడం వీరి ప్రధాన లక్ష్యం. ఒక్క మాటలో చెప్పాలంటే సరళ జీవనం, ఉన్నత చింతన వీరి విధానం. కొద్ది మంది శిష్యులతో ఇది మొదలైంది. ఆ తర్వాత ఇన్ఫోసిస్, విప్రో వంటి ప్రతిష్టాత్మక కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, విదేశాల్లో ఉద్యోగాలు చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఈ గ్రామ విశిష్టతను తెలుసుకొని ఇక్కడికి వచ్చారు. ఇక్కడే స్వామివారి భక్తులుగా స్థిరపడిపోయారు. కూర్మ గ్రామంలో నివసించే వారంతా ఉదయం 3:30 నిద్రలేస్తారు. ప్రతిరోజు దైవ చింతనతోనే రోజు మొదలు పెడతారు. రాత్రి 7:30 కల్లా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. 9 గంటలకు నిద్రకు ఉపక్రమిస్తారు. గ్రామంలోని వారంతా ఉమ్మడిగా వ్యవసాయం చేస్తారు. నాట్లు వేయటం దగ్గర నుంచి కోతల వరకు అందరూ కలిసి పనిచేస్తారు. ప్రకృతి సేద్యం విధానంలో తమకు అవసరమైన కూరగాయలు, ఇతరితర పంటలు పండించుకుంటారు. వైదిక సంస్కృతి, సనాతన ధర్మం, వర్ణశ్రమ విధానాల పునఃస్థాపన లక్ష్యంగా కూర్మ గ్రామంలోని వారు జీవిస్తున్నారు. వ్యవసాయం, గోవుల మీద ఆధారపడి వీరంతా ఇక్కడ నివసిస్తున్నారు. కూర్మ గ్రామంలో ఉన్న వారంతా ఉన్నత చదువులు చదివిన వారే, ఉన్నత ఉద్యోగాలు చేసొచ్చిన వారే. కానీ వారంతా ఇక్కడికి వచ్చాక ఆధునికతను పూర్తిగా దూరం పెట్టారు, ఆధ్యాత్మికతకు దగ్గరయ్యారు. దానికోసం సెల్ ఫోన్లు త్యాగం చేశారు. టీవీలు, సీరియళ్లు, సినిమాలు వంటి వాటిని మర్చిపోయారు. నిద్ర లేచిన దగ్గర నుంచి సాగు జీవనం గడపటం, దైవ స్మరణ చేయటం, వ్యవసాయంతో తమకు అవసరమైన వాటిని అవసరమైన మేర ఉత్పత్తి చేసుకోవటం, ఇదే వారి జీవన విధానం. కూర్మ గ్రామంలో అన్ని పూరిపాకలే కనబడతాయి. సిమెంట్, ఇనుము లేకుండా కేవలం ఇసుక, సున్నం, బెల్లం మిశ్రమంతో వీటిని నిర్మించుకున్నారు. మనిషికి అవసరమైన కూడు, గూడు, గుడ్డను ప్రకృతి నుంచే పొందొచ్చనే భావంతో తమకి అవసరమైన ఆహారం, దుస్తుల్ని స్వయంగా ఉత్పత్తి చేసుకుంటారు. స్నానానికి సబ్బులు వాడరు. బట్టలను కూడా కుంకుడు రసంతోనే శుభ్రం చేసుకుంటారు. కూర్మ గ్రామంలో 2 విభాగాలు ఉన్నాయి. ఒకటి ఆధ్యాత్మిక మందిరం, 120 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో దీన్ని నిర్మించారు. ఇక్కడ ప్రభుపాదుల విగ్రహం ఉంటుంది. గర్భగుడిలో రాధాకృష్ణుల విగ్రహాలు ఉంటాయి. ఇక్కడే ప్రతినిత్యం 200 మందికి పైగా భక్తులు ఆధ్యాత్మిక ప్రవచనాలు వినటానికి వస్తూ ఉంటారు. ఈ మందిరాన్ని రాత్రి 9 గంటలకి మూసేస్తారు. భక్తులంతా ఇక్కడి నుంచి కాస్త దూరంలో ఉన్న బ్రహ్మచారి ఆశ్రమానికి వెళ్తారు. అక్కడే నిద్రించి తెల్లవారిన తర్వాత తిరిగి మందిరానికి వస్తారు. మందిరం, బ్రహ్మచారి ఆశ్రమం అన్ని పూర్తిగా చెక్కతోనే నిర్మించారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న మందిరం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. రాత్రి వేళ భక్తులంతా బ్రహ్మచారి ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత 9:45 సమయంలో మంటలు గమనించారు. అక్కడి నుంచి మంటలు ఆర్పటానికి ప్రయత్నించిన ఫలితం లేదు. ఫైర్ ఇంజిన్ వచ్చినా ఉపయోగం లేదు. మందిరం మొత్తం బూడిద కుప్పగా మారింది. మందిరంలో దీపాలన్నీ కొండెక్కిన తర్వాతే తలుపులేస్తారు. అలాంటిది ఇక్కడ దీపాలతో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం లేదంటున్నారు భక్తులు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఈ మందిరాన్ని తగలపెట్టారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మందిరంలో పుస్తకాలు, పూజా సామాగ్రి, విలువైన ఇతర వస్తువులు కాలిపోయాయి అంటున్నారు. దాదాపు 30 నుంచి 40 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందని చెబుతున్నారు భక్తులు. కూర్మ గ్రామం తగలబడిందా, ఎవరైనా తగలపెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి నమూనాలు సేకరించి విశ్లేషిస్తున్నారు. మతపరమైన సున్నిత అంశం కావడంతో పోలీసులు కూడా కొన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హరే రామ హరే కృష్ణ ఆధ్యాత్మిక సంఘం భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.